మనోవేదన సమస్య తగ్గించుకోవడానికి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికల్లో మనం మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే శారీరకంగా ఏమైనా అనారోగ్యాలు ఉండి వాటి వల్ల మానసిక ఒత్తిడి వస్తున్నట్టయితే వాటిని తగ్గించడానికి ఒక రసాయనంగా కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధకి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎన్నెన్నో ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అందుకని దీన్ని మనం ఒక ఉత్తమ ఔషధంగా చెప్పుకోవచ్చు. అశ్వగంధని అంటే ఎండబెట్టినటువంటి అశ్వగంధ వేర్లని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అశ్వగంధ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే బ్రాహ్మి. ఈ బ్రాహ్మి కూడా అందరికీ బాగా పరిచయమైనటువంటి పేరు. దీనికి ఏంటంటే ఇది ఒక మంచి మెదడుకు ఒక టానిక్ లాగా మేధ్య రసాయనం అంటాం. మేధ్య రసాయనం అంటే ఒక మెదడుకు ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. మెదడుకు టానిక్ లాగా ఉండేది ఎప్పుడు కూడా ఏంటంటే మెదడు నుంచి విడుదలయ్యేటువంటి సెక్రీషన్స్ అన్నీ కూడా సరిగ్గా ఉండేలాగా చూస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ మనోవేదనాది ఉన్నప్పుడు బాధని కలిగించేటువంటి కొన్ని పదార్థాలు మెదడులో ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. వాటిని తగ్గించి ఆనందంగా ఉండేలాగా అనిపించేటువంటి సెక్రీషన్స్ని పెంచడానికి బ్రాహ్మి బాగా ఉపయోగపడుతుంది అనమాట. బ్రాహ్మి తీగ మొత్తం మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆ తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి ఎండిపోయిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి బ్రాహ్మి చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. బ్రాహ్మి చూర్ణం కూడా తీసుకున్నాం కదా. తర్వాత మనం తీసుకునేటువంటిది ఏంటంటే శంఖ పుష్పి. ఈ శంఖ పుష్పి కూడా మంచి మేధ్య రసాయనం, అంటే బ్రెయిన్ టానిక్ లాంటిదే. ఈ బ్రెయిన్ టానిక్ లాగా అంటే మనం బ్రాహ్మి గురించి చెప్పుకున్నట్టుగానే ఈ శంఖ పుష్పి కూడా మెదడుని కొంచెం కూల్గా ఉండేలాగా, అంటే ఈ డిప్రెషన్ అది ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదానికి కోపగించుకోవడం, అరవడం, ఏడవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి ఇరిటేషన్స్ అవి లేకుండా మనసు ప్రశాంతంగా ఉండేలాగా శంఖ పుష్పి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే మేధ్య రసాయనం అంటే కేవలం బ్రెయిన్ మీద మాత్రమే పనిచేసే కాకుండా మనకి ఆయుర్వేద మూలికలన్నీ కూడా ఏదో ఒక గుణాన్ని కాదు, ఇంకా చాలా మంచి గుణాలు కూడా కలిగి ఉంటాయి. అలా ఇతర ప్రయోజనాలను కూడా కలిగించేటువంటి శంఖ పుష్పిని మనం ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. తీగ మొత్తాన్ని కూడా నీడలో ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా ఇందాక 2 మూలికల్లాగానంటే అశ్వగంధ బ్రాహ్మి ఎలా తీసుకున్నామో అలాగే ఈ శంఖ పుష్పిని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి ఆఖరి మూలిక ఏంటంటే తులసి. తులసి కూడా మెదడుని బాగా చక్కగా ఉత్తేజితం చేసి, అంటే ఒక పాజిటివ్ స్టిమ్యులేషన్ ఇచ్చి ఉత్సాహంగా ఉండేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనసులో ఉండేటువంటి ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి కూడా తులసి మనకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. తులసి ఆకుల్ని కూడా ఎండబెట్టేసుకోవాలి. అంటే ఎండలో ఎండబెట్టకూడదు, ఎప్పుడు కూడా మూలికల్ని నీడలో ఎండబెట్టుకోవాలి. నీడలో ఎండబెట్టినటువంటి తులసి ఆకులను కూడా చూర్ణం చేసుకుని ఇది కూడా మనం తీసుకున్నటువంటి మిగతా మూలికల్లాగానే వాటితో సమానంగా 25 గ్రాముల చూర్ణాన్ని వేసుకోవాలి. మనం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటివి 4 మూలికలు, 4 చూర్ణాలని వేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో పోసుకుని అందులోకి గాలి కానీ తేమ కానీ వెళ్లకుండా ఎయిర్ టైట్గా పెట్టుంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో, అంటే ఒక చిన్న చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాంట్లో తేనెను కలపాలి. ఇలా తేనెని కలుపుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఏదైనా ఆహారం తీసుకున్నాకంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత 2 పూట్లా కనుక వాడుకుంటూ ఉన్నట్టయితే ఈ ఔషధం మనోవేదన సమస్యను తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.